అమెరికాలో కన్నడిగులు చేస్తున్నటువంటి ఒక కార్యక్రమానికి అయోధ్యలో రామాలయానికి సంబంధించినటువంటి స్వామివారికి సంబంధించినటువంటి మూర్తిని రూపొందించినటువంటి అరుణ్ యోగిరాజ్ని గెస్ట్గా పిలిచారు. ఆయన వీసా అప్లై చేసుకుంటే ఆ కార్యక్రమం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి కన్నడిగులు ఆయనకి సత్కరించబోతున్నారు. దానికి అమెరికా వీసా నిరాకరించింది. అంటే అయోధ్య రామ మందిరాన్ని అమెరికా వ్యతిరేకిస్తోంది. మొదటి నుంచి కూడా దాన్ని ఏది మత సామరస్యానికి విరుద్ధంగా ప్రచారం చేస్తూ వచ్చింది. సుప్రీంకోర్టే తీర్పిచ్చి అది గతంలో ధ్వంసమైనటువంటిది అన్నదాన్ని కూడా అంగీకరించదు అమెరికా. ఎస్పెషల్లీ హిందూ సంస్కృతి అంటే వాళ్ళకి ఎట్లాగూ నచ్చదు. హిందూ సంస్కృతిని అక్కడ అనుమతించట్లేదంటే అక్కడ అనుమతిస్తున్నారు. కానీ దేనికి అంటే అక్కడ అవసరం కాబట్టి. అంతే తప్పించి హిందూ సంస్కృతి ఇక్కడ ఈ దేశంలో మత మార్పిళ్ళు ఎవరు చేయించేది? అమెరికాకి సంబంధించినటువంటి మత మాఫియా వాళ్ళు కదా ఈ దేశంలో మత మార్పిళ్ళు చేయించేది. దాన్ని ప్రోత్సహించేది అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధం ఉండకుండా ఉంటుందా? లేదా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారో అక్కడ ప్రభుత్వానికి తెలియదా? అంటే హిందుత్వాన్ని మొట్టమొదటి నుంచి దెబ్బతీసేటటువంటి వాళ్ళల్లో అమెరికా, యూరప్ దేశాలు ఫస్ట్ నుంచి సిద్ధంగా ఉంటాయి. చివరికి ఏ స్థితికి దిగజారారు అంటే ఏకంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 200 కోట్ల మంది హిందువులు, ఒక్క భారతదేశంలో 140 కోట్ల మంది ఉంటే అందులో దాదాపుగా 120 కోట్ల మంది దాకా హిందువులు ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు పోని 150 కోట్లు అనుకుందాం. 150 కోట్ల మంది హిందువులకు సంబంధించినటువంటి ఆరాధ్య దైవం అయోధ్య రాముడికి సంబంధించి ఆ మూల విరాట్టుని తయారు చేసినటువంటి వ్యక్తినే శాంతం రావద్దు, కేవలం ఆ మూల విరాట్టును తయారు చేశాడన్న కారణంగా వీసా రిజెక్ట్ చేయడం అంటే అమెరికా వైఖరి ఎట్లాంటిది అన్నది తెలుస్తుంది. భారతీయుల మనోభావాలు దెబ్బతీశారనాలా, హిందువుల మనోభావాలు దెబ్బతీశారనాలా అన్నది ఎవరిష్టం వాళ్ళది.